ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీల నుంచి వచ్చినా కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం ఎవ్వరు కూడా బీసీల పట్ల స్పందించట్లేదు. బీసీ భారతదేశ వ్యాప్తంగా అనేక సంవత్సరాలకు పెండింగ్లో ఉన్నటువంటి జనగణనలో కూడా ఈ కులగణన చేర్చాలనేటువంటిది డిమాండ్ ఉంది. కానీ అది కూడా ఇంతవరకు ఆ పదం చేర్చడానికి కూడా బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దుర్మార్గమైంది. దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు, ఓబీసీల లెక్కలు తేల్చకపోతే మేము ఎంతమంది ఉన్నామో తెలవాల్సిన అవసరం ఉంటుంది. మా రిజర్వేషన్ల ప్రక్రియ, చట్టసభలలో రిజర్వేషన్ లేవు. భారత రాజ్యాంగం ఏర్పడినటి నుండి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మాకు లేకపోవడంతో చట్టసభల్లోకి పోవడానికి ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎమ్మెల్సీలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, రాజ్యసభ సభ్యులు కావాలన్నా ఈరోజు బీసీలు చాలా ఇబ్బందులు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. అగ్రకులాల చేతుల్లోనే చట్టసభలు కూడా బందీ అయిపోతే ఈరోజు బీసీలు బిచ్చగాళ్ళుగా వాళ్ళ దగ్గర చేతులు అడుక్కొని దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ అగ్రకుల పార్టీలు ఈ రాజ్యం తీసుకొస్తా ఉంది. కాబట్టి మోడీని ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈడబ్ల్యూసీ ఎవరు తెమ్మన్నాడండి? ఈడబ్ల్యూసీ అగ్రకుల పేదల కోసం అని చెప్పేసి 10% రిజర్వేషన్లు పెడితే జంతర్ మంతర్ గారు కావచ్చు, ఎక్కడ కూడా ధర్నా చేయకపోయినా, ఎవడు అడగకపోయినా ఆగా మేఘాల మీద వారం రోజుల్లోనే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు పెట్టి దేశవ్యాప్తంగా అగ్రకులాలకి అప్పనంగా అన్ని రంగాల్లో సంపదని, భారత ప్రజల సంపదను దోషిపెడుతున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీది కాదా? ఈరోజు చట్టసభలలో మాకు లేకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఏ ముఖం పెట్టుకుని వస్తాం? అదే నరేంద్ర మోడీ ఏమన్నాడు? తలుపులు దగ్గరగా పెట్టి చిన్నపిల్లలను బాధినట్టు బాధి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి చెప్తావు. 1200 మంది వీరులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తొలి దశలో 369 మంది చచ్చిపోతే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది చచ్చిపోతే, మొత్తం ఆత్మ బలిదానాలతో ఏర్పడినట్టు తెలంగాణని అవమానపరిచినటువంటి నీచ చరిత్ర ఈరోజు బీజేపీది, నరేంద్ర మోడీ సర్కార్ది. కర్ణాటకలో ఒక ఎంపీ అంటాడు, ఎంత నీచంగా మాట్లాడతాడంటే పాకిస్తాన్ని, ఇండియాని చీల్చినట్టుగా తెలంగాణను చీల్చినని మాట్లాడతాడు. ఇంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి 5 ఎంపీలు ఏ ఒక్క ఎంపీ మాట్లాడకపోవడం అనే దుర్మార్గ చర్య. 5 అంటే బీజేపీ ఎంపీలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కావచ్చు. దేశవ్యాప్తంగా మోడీ మాట్లాడలేదు, అమిత్ షా మాట్లాడలేదు. ఆ రోజు ఇదే సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వలేదా? ఇది బీజేపీ వాజ్పేయి ఉన్నప్పుడు మద్దతు చేయలేదా? అప్పుడు ఎక్కడ బందరు ఈ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు? తెలంగాణ వీరోచితంగా పోరాడు సాధించుకున్న తెలంగాణను అవమానపరిచి ఏ మొక్కం పెట్టుకుని హైదరాబాద్ లో సభ పెడతారని చెప్పి అంటాను. ఈ హైదరాబాద్ నడిబొట్టు అనేటువంటి, హైదరాబాద్ తెలంగాణకి నడిబొట్టు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో సభ పెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తారా? అందులో బీసీలకు ఏం కేటాయించారు? మన బడ్జెట్ లో 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 2000 కోట్లు కేటాయించారు. 80 కోట్ల మందికి పంచితే ఎంత వస్తుంది అంటే 19 రూపాయలు వస్తుంది. 19 రూపాయలు ఒక్కొక్క బీసీకి ఇస్తే ఏం పెట్టుకోవాలి? ఆదానులకి, అంబానీలకి 16.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి చరిత్ర, బ్యాంకులకు ఎగ్గొడితే మాఫీ చేశారు. నీ రాజ్యసభ సభ్యుడే మన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా లండన్ లో పారిపోతే మోడీలు కేడీలంతా ఇక్కడ భారత ప్రజలను ముంచి విదేశాల్లో దాక్కుంటే అక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు. బీసీలకు ఇవ్వాల్సిన బడ్జెట్, బీసీల మంత్రిత్వ శాఖ మొన్న ఆగమేఘాల మీద మహిళా రిజర్వేషన్ల పేరుతో 33% హంగామా చేసినాం. మొన్న 23లో మహిళా బిల్లు ఆమోదిస్తే దాంట్లో అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. బీసీ మహిళకు సంబంధించినటువంటి సబ్ కోటాకు సంబంధించిన ఏందని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మళ్ళా మార్వాడి బిడ్డలు, బాపనోళ్ళు, క్షత్రియులు, అగ్రకులాల పటేళ్లకు సంబంధించిన వాళ్ళే అగ్రకులాల చేతుల్లోనే పటేలమ్మలు భారతదేశ అగ్రకుల మహిళలే పోయి కూర్చుంటే మళ్ళా బీసీలు మాత్రం పాపం ప్రేక్షక పాత్రలాగా వాళ్ళు మాట్లాడుతున్న సొల్లింటం కోసం తెలంగాణ భారతదేశ మహిళలు, బీసీ మహిళలు ఎదురు చూడాలన్నా? మాకు రిజర్వేషన్ వద్దా? మా ఆత్మగౌరవం లేదా? మా అస్తిత్వం మీద దెబ్బ కొడతారా? అందుకే మోడీకి అబద్ధారంటా ఉన్నాం మేము. నువ్వు రావడానికి ఒక ప్రధానమంత్రి హోదాలో రా, మేము ఆహ్వానం పలుకుతాం. కానీ నువ్వు తెలంగాణను అవపరుస్తావు, బీసీలను అవమానపరుస్తావు, మహిళలను అవమానపరుస్తావు. తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మ బలిదానాలను లెక్క చేయకుండా, బడ్జెట్ రూపాయి కేటాయించకుండా అగ్రకులాలకి దోచిపెట్టేటువంటి చర్యలు తెస్తా ఉన్నావు. బీజేపీ అధికారం రాగానే 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఎక్కడిచ్చిన చూపి? ఉన్నటువంటి భారతదేశ రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, రకరకాల నవరత్నాలను కూడా మొత్తం తాకట్టు పెట్టి ఈరోజు ఆదానికి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్టు, షిప్ యార్డ్లు, బ్యాంకులు, ఎల్ఐసీలు ఎన్ని దోషపెట్టినవంటే అని దోషం. ఇంత వందల సంవత్సరాల నుంచి సంపద దాచుకున్నటువంటి భారత ప్రజలు నిర్మించుకున్న సంపదనంతా కూడా పెట్టుబడిదారులకి దాసోహం చేసుకుంటూ
ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బీసీలని, ఎందుకంటే బీసీలు సృష్టించుకున్నటువంటి సంపదని నువ్వు అగ్రకులాలకు పెడతా ఉంటే ఒక్క బీసీ మంత్రిత్వ శాఖని ఇవ్వడానికి కూడా నీకు మనసు రావట్లేదు. మీరు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాం. బీసీ ప్రధానమంత్రి అయినందుకు నువ్వు కన్వర్టెడ్ బీసీ అయినా సరే, కొద్ది కాలంలోనే బీసీలో చేరిన సరే మేము సిగ్గుపడతా ఉన్నాం, మేము ఇబ్బంది పడతా ఉన్నాం. నువ్వు బీసీ అని చెప్పుకోవడానికి అవమానపరంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క చర్యను కూడా నరేంద్ర మోడీ బీసీలకి చేయకపోగా అవమానపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఈ కుటిల బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని తక్షణమే ఖండిస్తా ఉన్నాం. మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మీరు బీసీ జనగణన కావచ్చు, మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చకపోతే ప్రధానమంత్రి పోయిన తర్వాత మీ ఇళ్లను ముట్టడిస్తాం, ఎంపీలను తిరగనీయం, ఎమ్మెల్యేలను తిరగనీయం, హెచ్చరిస్తా ఉన్నాం. కబద్దార్ బీసీ ఎంపీలారా, ఎమ్మెల్యేరా, బీసీ ప్రధానమంత్రి ప్రజాప్రతినిధులారా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.